భూమి పూజ గురించి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు బోధన సార్కి అలాగే రాజారెడ్డి గారికి, గౌరవనీయులు ధనంజయ్ గారికి, ఏసీబీ గారికి, సిఐ గారికి మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చి మీకంతా తెలుసు. గత 2 సంవత్సరాల క్రితం కరోనా టైంలో మా గ్రామ పంచాయతీ కొత్తగా డ్రైన్స్ తప్ప ఏ ఒక్క సైడ్ డ్రైన్ కట్టడానికి కనీసం 50,000 రూపాయలు కూడా లేని పరిస్థితి. ఆ పరిస్థితిలో ఎట్లాగో మాకు వీలైన కొద్ది మీకున్న ఏదైతే సీసీ రోడ్స్ ఇచ్చారో ఆ సీసీ రోడ్ కు ఏ గల్లీలో చూసినా సైడ్ డ్రైన్స్ ఇప్పటి వరకు ఎలాంటి సైడ్ డ్రైన్స్ లేవు సార్. మరి దయచేసి మా చిన్న తాండా ఈ అంతా లేబర్స్ ఉన్న తాండా కాబట్టి సీసీ రోడ్స్ బాగా ఇబ్బందికరంగా ఉంది. రోడ్ వెళ్ళలేకపోతున్నాం సార్ వర్షాకాలం. మరి అది కూడా ఒక 800 మీటర్లకు ఈ సభ తరఫున తెలియజేస్తున్నాం. మరియు ఈ తాండా యొక్క మనకు ఒక తాండా టు తాండా లింక్ రోడ్లు వేసినాం సార్. ఆ లింక్ రోడ్లకు కాన్స్టిట్యూషన్ మొత్తంలో 14 కోట్లు ఉంటే మన రేంజ్ మంచి సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి డిప్యూటీ సార్ రాజయ్య సార్, డిప్యూటీ గారు ఎక్కడ ఉన్నారు? రాజయ్య సార్ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారని ఆదేశించడం, అదేవిధంగా ఈ గ్రామంలో ఎక్కడైతే సోదరుడు ఇప్పుడు చెప్పినట్టు రోడ్ల సదుపాయాలు లేదు, 3 లక్షలతో గ్రావెల్ రోడ్లు కూడా ఇవ్వటం జరిగింది. ఆ పని కూడా రేపు స్టార్ట్ అవుతుంది. అన్ని అభివృద్ధి పనుల విషయంలో మన ఎమ్మెల్యే గారు ప్రతిదానికి క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడ ఏ లోపు ఉన్నా కానీ ఆ లోటును తీర్చాలన్న ఉద్దేశంతో ఉన్నారు. ఇందాకే రెంజల్ మండలంలో 59 కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. గత 3 రోజుల నుంచి వడ్లకు బోనస్ 500 రూపాయలు ప్రభుత్వం నుంచి మనం మాట ఇచ్చినట్టు ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. ఈ తాండాలో చాలా మంది సోదరులు చిన్న వ్యవసాయం చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ నాకు తెలిసి 90% రుణమాఫీ జరిగి ఉంటుంది. జరిగింది అమ్మా రుణమాఫी? ठीक है अरे इन्हें चेपेसिनाవు కదా. बैंक वाला गलती करा नहीं तो तुम्हारे लोगों के गलतियों से कहीं तो भी नाम में मिस्टेक आया, अकाउंट में मिस्टेक आया, वैसे लोगों को రుణమాఫీ రాలేదు. మిగతా వాళ్ళందరికీ 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకందరికీ రుణమాఫీ జరిగింది. రాష్ట్రంలో 1,98,000 రూపాయల వరకు ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ జరిగిందా లేదా? అందులో మీకెక్కడైనా జరిగితే నిజామాబాద్ జిల్లాలో ఒక రెంజల్ కెనరా బ్యాంక్ వాళ్ళు మాత్రమే తప్పు చేసిర్రు. అందులో మీరు కూడా వస్తారు. దాన్ని కూడా మన పెద్దలు పరిశీలించి కలెక్టర్ గారికి ఆ బాధ్యత అప్పచెప్పారు. అది కూడా రేపు రాబోయే రోజులలో మీ అందరికీ రుణమాఫీ జరుగుతుంది. కరెంట్ అయితే మీ తాండాలో నాకు తెలిసి 99% మంది ఎవ్వరు కూడా బిల్లు కడతలేరు కావచ్చు. కడుతురా ఎవరైనా కరెంట్ బిల్? పాత ఇళ్ళు ఉన్న వాళ్ళకందరికి మాత్రం 200 యూనిట్ల వరకు ఎవరైతే కరెంట్ కాలుస్తారో వాళ్ళకందరికీ కరెంటు ఫ్రీ వస్తుంది. 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ కి రిటర్న్ మీ బ్యాంక్ ఖాతాలలో పడుతున్నది. మీకు కూడా ఎక్కడ కూడా మీకు ఎవ్వరు కూడా పడతలేరని కాదు, మీ తాండా వాళ్ళకందరికి పడుతున్నాయా లేదా? తాండా వాళ్ళందరూ బస్సులలో ఫ్రీ అవుతుర్రా, పైసలు ఇస్తురా? యాడే ఇదర్ కడితే చెల్లారు. తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల నుంచి మీ గణేష్ ఇప్పుడు అన్నట్టు 50,000 రూపాయలు కూడా పంచాయతీ అలగ్ చేసిరు కానీ మాకు అభివృద్ధికి ఇయ్యలేదు అన్నారు. ఈ రోజు మనం నాయకుడు ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారు వచ్చి 20 లక్షల రూపాయలు భవనానికి ఇచ్చిర్రు, 3 లక్షల రూపాయలు మీ రోడ్ల అభివృద్ధి కోసం ఇచ్చిర్రు. ఈ రోజు 23 లక్షల రూపాయలతో మీ ఊర్లో అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అదే విధంగా ఎక్కడ కూడా కాన్స్టిట్యున్సీలో లేని విధంగా వీరనగుట్ట తాండా నుంచి ఇంకొక తాండకు ఎక్కడెక్కడ లంబాడి తాండాలు ఉన్నాయో అవన్నీ కనెక్టివిటీ రోడ్ల కోసం దాదాపు 9 కోట్ల రూపాయలు తాండాలకు వెళ్ళడానికి రోడ్ల సదుపాయాల కొరకు కేటాయించడం జరిగింది. ముంగట అన్ని పనులు నడుస్తున్నాయి. కాబట్టి మీరందరూ ఇవన్నీ విషయాలను గమనించి కాంగ్రెస్ పార్టీని, మన సార్ని రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించవలసిందిగా, ఈ పనులన్నీ గమనించవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ సభ్యులు మాజీ మంత్రి వారిలో పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి మాట్లాడవలసింది కోరుతున్నాం. కొందరికి రుణమాఫీ కాలేదంటున్నారు. బ్యాంకులో అప్లికేషన్స్ ఇచ్చిన చూసుకోమని, లేకుంటే ఒకసారి ఇంటికి వచ్చి ఎవరెవరికి వాళ్ళు పేరు రాసుకొని ఏం డిఫెక్ట్ ఉందో ఒకసారి చెక్ చేసుకుంటాం. సెకండ్, గ్యాస్ కూడా సిలిండర్స్ పవర్ కనెక్షన్ వచ్చిన వాళ్ళకు, కొత్తగా తీసుకున్న వాళ్ళకి ఏం ప్రాసెస్ ఉన్నదో అది కూడా కంప్లీట్ చేసుకుంటాం. ఇంకోటి ఏముంది, ఎలక్ట్రిసిటీ వచ్చిందా చెప్పండి. గతంలో కూడా రోడ్లు లేకుండే మీ అందరూ
నా దృష్టికి వచ్చిన తర్వాత గతంలో సర్పంచులు వీళ్ళందరూ అప్పుడే రోడ్లు వేయించాం, కరెంటు పోల్ చేయించాం. అదేవిధంగా మరి 10 సంవత్సరాలు ఏ పని కాలేదని చెప్తా ఉన్నారు. బాకీలు అయితే మన పేర్ల మీద తెచ్చిపెట్టిండ్రు. మన బిల్లులకు రేపు ఏం లేవు, కనీసం పనులు చేయలేదు. కాబట్టి ఇప్పుడు మనం వచ్చిన తర్వాత ఏమేం చేసినాం, గతంలో మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, మీ ఆడవాళ్ళకైతే కరెంటు ఫ్రీ అన్నాం, పైసలు కడతలేరు కదా, సిలిండర్ 500లకు వస్తుంది. అయితే బస్సులు ఫ్రీ చేస్తూ ఉంటాం. ఇవన్నీ చేస్తూ మీరు ఉపాధి హామీ పోతారా? భూములు లేవా మీకు? భూములు లేని వాళ్ళందరితో చేతులు లేకుండా ఇల్లు డబ్బులు కట్టియాలే, కట్టించుండా. మరి ఇంకా అల్లుడు కోడి అంటారు కదా, అల్లుడు వస్తే ఒక రూము, ఆడొక రూము అని. అయితే మీకు అందరికి ఒకటేసారి రావు, కానీ ఇంట్లో జనవరి ఇంకా నెల 15 రోజులు, 2 నెలల తర్వాత కొన్ని వస్తాయి, 2, 3. అది మీ గరీబులకు ఇచ్చుకోరు. మీరు ఇంట్లో 5 లక్షలు ఇద్దాం, మీరే కట్టుకోవాలి. అదొకటి. మీరు భూమి లేని వాళ్ళకు పైసలు ఇస్తామన్నాం కదా, ఎన్ని? నెలకు 1000 కొంచెం జమ చేస్తున్నాం. జమగా ఇప్పుడు పంటలు పండించిన వాళ్ళకు పైసలు వస్తున్నాయి, బోనస్ వస్తున్నాయి. ఈ విధంగా అన్ని చేస్తే లోన్ మాఫీ కూడా ఇప్పుడు చెప్పినాను. ఎక్కడైనా 1, 2 బ్యాంకులు తప్పో, మీ పేర్లు తప్పో, అవి కూడా రెక్టిఫై చేసుకొని మీ బ్యాంకులో జమ ఉన్నాయి, మీ పేర్ల మీద జమ ఉన్నాయి రా బాబు, తొందరపడకు. కానీ ఎమ్మడి పడి చేసుకోండి. ఏదైనా ఉంటే నాకు చెప్పండి, నేను మా పిఏ గ్రామ్కి కూడా చెప్పండి, మొబైల్కి చెప్పండి. మీ దాంట్లో ఇవి చేస్తే తప్పనిసరిగా గవర్నమెంట్ ఏమిస్తున్నదో అవన్నీ వస్తాయి. స్కూళ్ళకు కూడా పిల్లలందరూ సర్కారు బడికి పంపండి. మంచిగా తెప్పిస్తున్నాం, మంచిగా టీచర్లు పెట్టినాం, కొత్తగా పంతులు కూడా పెట్టుకున్నాం. ఇవన్నీ చేస్తున్నాం. మీకు పంచాయతీ బిల్డింగ్ అవసరమా? ఏమున్నదో పంచాయతీ ఆడికి జీతం, టర్నోవర్కి జీతం వెళ్ళి పంచాయతీలు చేసేసారు, అంతే కదా. ఏమో సర్పంచ్ ఎవరు ఇప్పుడే ఒక వ్యవస్థనంతా నాశనం చేసిపోయి సిస్టమ్. కానీ ఏమన్నా కానీ మీకు కూడా పంచాయతీ బిల్డింగ్కి 20 లక్షలు ఇచ్చినాం. ఎవరు కడుతున్నారు? పేపర్ మిల్ పిల్లలకు రాజయ్య ఇది మార్చి లోపల కట్టించేయండి, ఒక్క పైసా మళ్ళీ కాకుండా. మళ్ళీ క్వాలిటీ కూడా బాగా చేయమన్నది. అదేవిధంగా మొరన్ రోడ్లకు కూడా ఇచ్చినాం మీకు 3 లక్షలే. మొరన్ రోడ్లు ఇది అన్నీ అంటే 23 లక్షలు అయినాయి. తప్పనిసరిగా అవన్నీ పనులు చేస్తారు. అవి కాకుండా వేరే పనులు కూడా గ్రావెల్లో స్టార్ట్ అయినాయి, ఇవన్నీ వస్తున్నాయి. ఇంకేముంది తెలుసుకోండి. మనం మీకు పని చేసేటట్టు మీరు అందరు 500 తీసుకుంటే 1000 అడుగుతారు. అవునా? తీసుకోకుంటే అని బెదిరియచ్చు. అవును బుక్ వేసినావు రా అంటుండే మా సెక్కిల్ సాబ్ అంటున్నా లేదా? ఆడు పోతే అరే ఫుకర్ మీద అలా క్యామియా దియానా లావు. ఇప్పుడు గాడి అట్లా అంటారు వాళ్ళ సర్పంచ్. మంచి సర్పంచులు, జడ్పీటీసీలు
మంచోళ్ళని ఎన్నుకొని వాళ్ళకు నేనుంటా సపోర్ట్. మీ బాధలు నాకు చెప్తారు, మీ బాధలు నాకు చెప్తే అయినంత మటుకు బాధలు అన్నీ అయ్యేటట్టు చూసుకుంటాం. ఇండ్లు వస్తాయి. మీ అదేమంటే 12,000 ఏమంటారు రైతు ఉపాధి హామీ కూలీలకు, భూములు ఉన్న వాళ్ళకు కాదు, భూమి లేని వాళ్ళకు, పని చేసుకునే వాళ్ళకు అట్లా చెప్పినాం కదా ఎలక్షన్లు. మరి కూలీలకే మరి అవి కూడా పైసలు వస్తాయి. మీరు ఏ మింగడ పడకండి, ఎటు జమ చేస్తారో అట్ట అందరు చెప్పినవి చేద్దామని చెప్తూ అందరు కలిసి ఉండండి. ఊర్లలో లేని పంచాయతీలు పెట్టుకోకండి, అందరం కలిసి ఉండి డెవలప్ చేసుకుందాం. చక్కెర ఫ్యాక్టరీ స్టార్ట్ చేద్దాం. పెడతారా? పందినంత చెప్పరా? అవి పెడితే బెదిరిపోతాయి. మనకి ఏమైనా కావాలంటే మిషన్ నేను సప్లై చేపిస్తాం. ధైర్యంగా ఉండాలా ఏమి మరి మహేంద్ర కానీ అరే సీసీ రోడ్లు ఎవరు ఇప్పుడే అక్కడ ఉన్నాయని ఖతం చేసి ముందు మీ పొలాల కోతందుకు అన్నిటికీ వేసుకోండి. ఇక్కడ డ్రైన్లు ఏమైనా ఉంటే నెక్స్ట్ దాంట్లో డ్రైన్లు పెట్టింది ఏదన్నా, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ డ్రైన్స్ పెట్టండి. నాకేం చేయాలో తెలుసు, ముందు ఏం చేయాలో తర్వాత ఏం చేయాలో. తప్పనిసరిగా పాలు బర్రెలు ఉన్నాయా మీకు? లేవు. ఈ ఊర్లో పాలు తీసుకుంటారేమో. సరే బర్రెలు ఉన్న వాళ్ళకి కూడా అందరికంటే ఎక్కువ 10 రూపాయలు లీటర్కి ఎక్కిస్తున్నాం మనం. ఎందుకు? బీదోళ్ళు ఉన్నారని. కానీ మనమేమో ఎక్కిస్తాం, మీరేమో వేరే పాలు తాగుతారు. మీకు ఇలా గ్లూజ్ తెచ్చిపోస్తారేమో, పాకెట్లు తాగాలి. అదే బర్రె ఏదైనా తీసుకుంటే మన సర్కారుది ఉన్నది డైరీ, విజయ్ డైరీ. మీ అందరికి విజయ్ డైరీ తప్ప వేరేదైనా కనబడనా కొడుకు మీకు బోనస్ బీనస్ అన్ని బంద్ చేస్తారు. వాళ్ళు 6 నెలల కింద చెప్పారు, మీరు ఈ పాలు కల్తీ పాలు అరికట్టుకోకుంటే, కల్తీ పాలు బంద్ చేయకుంటే, కలుపుడు ఏం కలుపుతారు అవి బంద్ చేయకుంటే 80 మందికి క్యాన్సర్ వస్తుంది అన్నారు. ఎందరికి? 80 మందికి. అందుకొరకే మనము మన సర్కారు డైరీ మేసుంటోళ్ళు గరీబ్ వాళ్ళు దాని మీద బతికేటోళ్లకు లీటర్కు 10 రూపాయలు ఎక్కిస్తున్నాం. ఎక్కించి ఈయనే మనం పాకెట్లు చేసి పంపుతున్నాం. ఏదైనా పాకెట్లు అవసరం ఉంటే అందరూ విజయ్ డైరీదే వాడుకుంటాం. సరేనా? गरीब लोग का परेशान है, सामने है